హలో హలో సార్ చెప్పండి సార్. సార్ సార్ జేబీఎం సార్ కనెక్ట్ చేశారండి. లైవ్లో ఉన్నాం సార్, లైవ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. హ్యాపీ టు హియర్ దట్ బ్రదర్. నిజంగా మీరు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఐ మీన్ ఈ రోజుల్లో మీడియా చాలా ఇంపార్టెంట్ అండి సార్. అలాంటిది నిజంగా మీడియా కూడా చాలా వరకు చాలా చోట్ల చాలా రకాలుగా ఏమవుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయం సార్. బట్ అలా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడం అనేది చాలా గ్రేట్. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఎప్పుడు ఆగకూడదు మీ వాయిస్ ఎప్పుడు కూడా. సార్ తప్పకుండా మీరు సపోర్ట్ చేసినంత కాలం నా వాయిస్ ఆగదు సార్. మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేయకుండా ఉంటారో, ఎప్పుడైతే మీరు ఎవరు మానవుల వాళ్ళు పోతే ఏంది అనుకుంటారో అప్పుడు నాలంటి కూడా తగ్గిపోతాయి సార్. మాట్లాడడానికి కూడా నా గొంతు ఉండదు సార్. నా గొంతును బలపరిచేది మీరే సార్. ఒకటి బ్రదర్ ఏంటంటే లోకంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచన లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మత కలహాలు పెట్టే వాళ్ళు ఉంటారు, మతాలని జాగ్రత్తగా కలిపే వాళ్ళు ఉంటారు. అంటే మతాల మధ్యన చిచ్చులు లేకుండా మనుషుల్ని కలిపే వాళ్ళు ఉంటారు. అదేంటంటే నేను అడ్వకేట్ అండి, నేను చూస్తాను నన్ను సార్. సూపర్ సార్. సార్ గారు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ సార్. ఎక్కడ చేస్తున్నారు సార్ అడ్వకేట్ మీరు? హైదరాబాద్ ఎక్కడ సార్? నేను యాక్చువల్లీ హైకోర్టు అడ్వకేట్ అండి, ప్లస్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ సార్. సార్ సూపర్ సార్. మీ మాటలు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి సార్. మీరు ఏం చెప్పకుండా చెప్పండి సార్. చూడండి ఒక అడ్వకేట్ సార్ కూడా చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు పోరాడుతున్న విధానం నాకు బాగా నచ్చిందండి. అందరినీ ఐక్యం చేయటం అనేది కూడా నచ్చింది సార్. ఎందుకంటే మనందరికీ తెలుసు మనుషుల్ని విడగొడితేనే పని అవుతుంది ప్రజెంట్ రోజుల్లో. ఏదైనా సరే, ఏదైనా ఇప్పుడు మతోన్మాదం ఇవన్నీ కూడా విడగొట్టేవే గానీ కలిపేవి కాదండి. సో మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నది ఏంటంటే విడగొట్టే వారిని ఎందుకు సహకరిస్తా ఉన్నారు విడగొట్టే వారికి సార్. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కూర్చొని ఆలోచించగలిగితే ఏం జరుగుతుందన్న విషయం తెలుసండి ప్రతి ఒక్కరికి కూడా. ఇందులో సామాన్యులైన ప్రజలు పోతా ఉన్నారు, అందరూ బాగున్నారు కానీ సామాన్యులైన ప్రజలు పోతా ఉన్నారు. ఇది నాకు బాధాకరమైనటువంటి విషయం సార్. ఎందుకు చెప్తా ఉన్నానని అంటే వాళ్ళందరూ అక్కడ కూర్చొని జాగ్రత్తగా లోకల్లో ఉన్న కుర్రాలను రెచ్చగొడుతూ, చాలా చోట్ల నేను చూస్తా ఉన్నది ఏంటంటే మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కొట్లాటలు క్రియేట్ చేస్తా ఉన్నారు సార్. సో దీని వెనకాతల ఏం జరుగుతుందన్న విషయం ప్రజలకు తెలియాలండి సార్. ఎందుకంటే లైవ్ లోకి, అంటే లైవ్ ఇన్ ద సెన్స్ ఈ లైవ్ కాదండి సార్, బయట లైవ్ లోకి ఎవరైనా రారండి. మతోన్మాదులైన వారు ఎవరు కూడా రారు, రారు. కానీ వస్తున్న వారు ఏంటంటే కొన్ని చిన్న ఫ్యామిలీస్ నుంచి ఉన్న కుర్రాలని రెచ్చగొట్టి వాళ్ళని పంపిస్తా ఉన్నారు. కొట్లాటకి కానివ్వండి, మతోన్మాదం రెచ్చగొట్టడానికి కానివ్వండి, ఎవరినైనా పాస్టర్స్ ని కొట్టడానికి కానీ, ఇంకొకరిని కానీ కొట్టడానికి కానీ, ఏదైనా ఇలాంటి హత్యా రాజకీయాలు చేయడానికి కానీ పంపిస్తున్నది సామాన్యుల్ని సార్. సామాన్య యవనస్తులు మనీకి అమ్ముడుపోయా, లేకపోతే వాళ్ళ బాధో వాళ్ళ కష్టమో దేనికో దానికి వాళ్ళు బెండ్ అయిపోయి బయటకు వస్తా ఉన్నారు సార్. సో ఇన్ కేస్ ఇలాంటి విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా ఉన్నాను సార్, జలమూరులో జరిగిన విషయం ఏంటంటే యెహోవా ఒక్కడే దేవుడు అని చెప్పి, యెహోవా మాత్రమే దేవుడు అని చెప్పి రాశారండి ఎవరో సార్ ఒక గుడి మీద. మీకు తెలిసిన విషయం ఏది సార్? అందులో క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంటే యెహోవా అంటే యా యూజ్ చేస్తారన్న సంగతి తెలుసు, అక్కడ ఏ యూజ్ చేశారు, అది ఎవరు చేస్తారన్న విషయం తెలుసు. అక్కడ చాలా మంది, కొంతమంది హైందవ సోదరులు మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా బాధపడ్డారు. కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయిన హంగామా చేశారు, అవన్నీ నేను చూశాను. దాని తర్వాత వెంటనే శ్రీకాకుళంలో ఒక చర్చ్ మీద జై శ్రీరామ్ అని గోడల మీద రాశారు. ఇప్పుడు అక్కడ దొరికిపోయారు, ఎవరు రాశారన్నది దొరికారు వాళ్ళు. సో వాళ్ళని సంథింగ్ రిమాండ్ చేశారు, సంథింగ్ ఏదో చేశారు. కానీ ఇక్కడ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మతాల మధ్యన విభేదాలు పెట్టే వాళ్ళు చక్కగా ఉన్నారు కానీ మధ్యలో ఉన్న జీవితాలు సామాన్యులు అంటారు. సింపుల్ అండ్ ఫ్యామిలీస్, మామూలు ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లల జీవితాలు దొరకనంత వరకు ప్రతి ఒక్కరు దొరికిన తర్వాత వారి కుటుంబం ఏమవుతుంది అన్న విషయాన్ని యవనస్తులు ఆలోచించాలనేది నా కోరిక. సార్ ఇంకో బ్రదర్ కూడా మనకు వేరే దేశం నుంచి మాట్లాడుతున్నారు సార్. ఆ బ్రదర్ తో కూడా మాట్లాడుతాను. మేము సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కువైట్ దేశం నుంచి మాట్లాడుతున్నారు. ఇంకోసారి కూడా సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ సార్ కూడా చెప్పండి అన్న. లైవ్ చూస్తున్నారు కదా, ఎట్లా అన్న? జైభీమ్ అన్న ప్రైజ్లెట్ అన్న, చెప్పండి అన్న. లైవ్ లో ఉన్న అన్న కూడా జైభీమ్ అన్న, వందనాలన్న. అదే అండి, మీ లైవ్ చూస్తున్న షహీద్ అన్న గారు విషయంలో చాలా బాధ కలిగింది. మన ఈ క్రిస్టియన్ మతాలు అంతా విమర్శ చాలా మంది కేసులు పెడితే ఈ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటే అర్థం కావట్లేదు అన్న.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అన్న థ్యాంక్ యూ అన్న, తప్పకుండా మీరు షేర్ చేయండి అన్న, వీడియోలో అయితే చూడండి. అంత కువైట్ దేశం నుంచి కూడా మీరు కాల్ చేసేళ్ళు, మీరు అక్కడ డిస్కషన్ చేయండి అన్న, అందరికీ చెప్పండి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంబేద్కర్ యూత్ కమిటీ ఉందన్న అన్న, థ్యాంక్ యూ అన్న, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అన్న. అన్న తప్పకుండా పోరాడతాను అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి, అడ్వకేట్ సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంతగానో జరుగుతుంది కదా సార్, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో పోలీసులు ఎందుకు, అంటే మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా చెప్తున్నారు సార్, ఎందుకు దీన్ని ఇంత బయట పెట్టలేకపోతున్నారు సార్? గింతగానం వస్తుంది, ఇలా ఇంత భయంకరమైన అబద్ధాలు ప్రచారాలు ఇంతగానం చేస్తున్నారు, పోలీసులు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్? నేను 2 డిపార్ట్మెంట్స్ చాలా వాల్యుబుల్ డిపార్ట్మెంట్స్ అండి సార్. అది ఒకటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సార్, 2 పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఎస్ సార్. నాయకులైన వారు వస్తారు వెళ్ళిపోతారండి, ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వెళ్ళిపోతారు సార్. కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో గానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ చక్కగా చదువుకొని నిజంగా వారికి ఒక జ్ఞానాన్ని వారు సంపాదించుకొని చాలా కష్టపడి వాళ్ళు వస్తా ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోరు, వాళ్ళ లైఫ్ టైం వాళ్ళు వర్క్ చేస్తారు. 2 డిపార్ట్మెంట్స్ కి నేను చెప్పబోయే ఒక మాట ఉందండి, అదేంటనేసి అంటే దయచేసి నాయకులకు గాని మరొకరికి గాని అమ్ముడు పోవద్దు, ఎవరి దగ్గర తల వంచొద్దు. ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్స్ కరెక్ట్ గా లేకపోతే ఏమండి వీళ్ళు గాని ఒక్కసారి గాని ఎవరి దగ్గరైనా తల వంచితే మొత్తం ఈ డిపార్ట్మెంట్స్ గాని చులకనైపోతే మన భారతదేశంలా ఉండదు. పోలీసు వాళ్ళకి పవర్స్ ఉన్నాయండి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా పవర్స్ ఉన్నాయండి. ఆ పవర్స్ పర్ఫెక్ట్ గా ఉంటే అంటే రాజ్యాంగాన్ని బట్టి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరచడానికి వీళ్ళిద్దరికి అధికారం ఉంది. ఈ అధికారాన్ని గాని తీసుకుని వెళ్లి నాయకుల దగ్గర పాదాల చెంత గాని ఇలా పెద్దోళ్ళ పాదాల చెంత గాని పెడితే రేపు అన్న రోజు వీళ్ళనే తొక్కేస్తారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలకు గానీ కులాలకు గానీ మతాలకు గానీ అతీతంగా ఈ 2 డిపార్ట్మెంట్స్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్పీ ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీని తీసుకోండి, ఆయన ఎంత కష్టపడితే ఎస్పీ అవుతారండి, కానీ వాళ్ళని శాసించేది నాయకులండి. వాళ్ళకి పవర్ వచ్చిన తర్వాత ఆ పవర్ ని జాగ్రత్తగా గానీ వినియోగించగలిగితే ఏ నాయకుడైనా వాళ్ళ దగ్గర జడుస్తారండి. సో వీళ్ళనే వెళ్ళి తలగాని ఒగ్గారంటే మాత్రం వాళ్ళ దగ్గర రేపొద్దున వీళ్ళనే తొక్కేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరగబోతుంది అదే అండి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో కూడా వెళ్తాము వచ్చేస్తాం అన్నట్టు అయిపోతా ఉంది చాలా మందికి. అది నేను కోరుకునేది ఒకటేనండి, ఒకవేళ ఈ మతాల మధ్యన విభేదాలు గాని ఇలాగే ఉంటే నేను ఎక్కడ చూసా కొట్టేవాడు ఇండియనే, కొట్టబడేవాడు కూడా ఇండియనే, బయట దేశపోడు కాదు కదండి కొడుతున్నవాడిని, మనల్ని కొడతా ఉన్నాం మనం. ఆ విషయాన్ని గ్రహించగలగాలి ప్రజలు అనేది నేను నా ఆలోచన అండి. రెండోది ఈ మతాల మధ్యన విభేదాలు పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా కానివ్వండి కుల మతాలకు అతీతంగా ఆ వీడియోస్ ని తీసుకోమని నేను కూడా ఒక చిన్న వీడియో చేసి దాంట్లో చెప్పాను. ఇదే ఒక 30 days సమయం ఇచ్చి వాటిని తీసుకోమని చెప్పాలండి వెనక్కి. ఒకవేళ కానీ వాటిని తీసుకోకపోతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అందరినీ అరెస్ట్ చేయాలండి ఎవరైనా కానీ. అలా చేసినప్పుడు మన దేశం బాగుంటుందండి. సార్ థ్యాంక్ యూ సార్. గొప్ప ఇన్ఫర్మేషన్ మీ ద్వారా చెప్పండి సార్. దయచేసి క్రైస్తవులైన వారు దీని ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ చెప్తా ఉన్నానండి, ప్రేమతో చెప్తా ఉన్నాను, దేవుని ప్రేమతో. దయచేసి మీరు ర్యాలీలు అవి ఇవి చేస్తా ఉన్నారు, బానే ఉంది, కానీ ఆ ర్యాలీలు ఏవో చేయటం వల్ల ఉపయోగం లేదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద లీగల్ గా పోరాడాలనేది నా అభిప్రాయం. ఎవరెవరైతే మత ఇవి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారో వారి మీద ఖచ్చితంగా కేసు ఏదో వెళ్ళి ఓరల్ గా కంప్లైంట్ పెట్టేసి వచ్చేయడం కాదండి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయినంత వరకు పోరాడండి. అప్పుడు చేయండి ర్యాలీలు. ఎఫ్ఐఆర్ చేయకపోతే ర్యాలీలు చేయండి, అరెస్ట్ చేయకపోతే ర్యాలీలు చేయండి, యూజ్ ఉంటది. కానీ అలా కాకుండా ఏదో వెళ్ళి చెప్పేసి 4 రోజులు ఏదో ఇచ్చేసుకుని అలా వద్దు దయచేసి. అండ్ మీరు చెప్తున్న మాట నేను మరలా చెప్తున్నాను, ఐకమత్యమే మహాబలం. మీరు చెప్తున్నారు చాలా చక్కగా చెప్తున్నారు, ఐ రెస్పెక్ట్ యూ. నిజంగా చాలా నాకు ఆనందం అనిపించింది. సో చెప్తా ఉన్నాను, ఐకమత్యం ఖచ్చితంగా ఉండాలి. మీరు చాలా పోరాడుతా ఉన్నారండి, పీసే. ఎందుకంటే ఇలా పోరాడే వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వెనకతలు చాలా మంది ఉన్నారు. అండ్ ఫైనల్ గా భారతదేశ ప్రజలకు ఒక్క మాట ఏంటంటే, విడిపోయి కొట్టుకుంటే ఏమొరుగుతుందండి? ఏమొరుగుతుంది? ఏమీలా. ఎవరు తప్పు చేశారో వాళ్ళు కమిటీ వేసి నీట్ గా ఎవరు ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారో వాళ్ళని కానీ తీయకపోతే
కొన్నాళ్ళకి భారతదేశం నాశనం అయిపోతుందండి. ఇది మాత్రం మన ఇల్లు మనం కాపాడుకోకపోతే, మనలో ఉన్న సమస్యలన్నీ మనం తొలగించుకోకపోతే, దేవుడు ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ మనిషిని మనిషిలాగా చూడమని చెప్పాడు ప్రవీణ్ పగడాల బ్రదర్. మనిషిని మనిషిలాగా చూడమన్నారు. ఎక్కడ మనిషిని మనిషిలాగా చూసారండి? అది మర్డర్ అనే విషయం చాలా మందికి ఈజీగా అర్థం అవుతా ఉంది. ఎవరు అడిగినా, ఆఖరికి ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళని అడిగినా అదే మాట చెప్తా ఉన్నారు, చిన్న పిల్లలు అడిగినా అదే చెప్తా ఉన్నారు. ఆ మందు తాగారు, అది తాగారు, అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని చూపిస్తున్నారు తప్ప బైక్ ఆయన మీద ఎందుకు ఉంది అన్న కోణంలో ఆలోచించడం విషయాలు అక్కడ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు అన్ని చూపించారని చెప్పనవసరం లేదు. వాటన్నిటిని ఫాలో అప్ చేసి మీరు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, ఒక సీనియర్ అడ్వకేట్ గా, హైకోర్టు అడ్వకేట్ గా. దయచేసి ఈ వీడియోలో అయితే తప్పకుండా డిస్కషన్ చేయండి సార్, నిలబడండి సార్. ఆత్మగౌరవ పోరాటంలో మీ అందరూ కూడా అండగా ఉండండి సార్. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ నిలబడండి, సపోర్ట్ చేయండి సార్. చాలా సపోర్ట్ చేయండి. మీరు నిలబడతాను సార్, స్ట్రాంగ్గా ఉంటాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా నిలబడతాను. నాకేమైనా ఏం కాదు సార్. మీరు ఖచ్చితంగా మీరు అక్కడ పోరాడే విధానం అదంతా కూడా నాకు నచ్చింది. అండ్ నేను చెప్తా అంటే స్టే సేఫ్. ఎందుకంటే మీరు అది కూడా ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులు అలా ఉన్నాయండి, అంత దారుణంగా ఉన్నాయి. కొంతమంది వారి స్వలాభం కోసం ఇతరులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బంది పెట్టే ప్రక్రియ చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, చాలా మంది పెద్దలు ఉన్నారు వెనకతల. వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు. అసలు తెలియని విషయం, నాయకులైన వారికి ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నానండి. నాయకులైన వారికి ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లల్లో కొంతమంది బలహీనలు ఉంటారు, కొంతమంది బలవంతులు ఉంటారు. వాళ్ళని వీళ్ళని చేసినవాడు నిజమైన తండ్రి కాదు. ఒకవేళ నిజంగా 10 మంది పిల్లలు అందులో బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు. 10 మంది పిల్లల్ని సమానంగా చూసేవాడే తండ్రి. అలాగే దేశంలో ప్రతి మతాన్ని సమానంగా చూడగలిగేవాడే నాయకుడు. ఒక మతాన్ని ఎంచుకుంటూ, ఒక మతాన్ని ఇది చేసుకుంటూ ఒకవేళ కానీ చేస్తే వాడు నాయకుడు కాదండి. వాడు నిజమైన దేశద్రోహి అంటా నేను. దేశాన్ని కాపాడమని చెప్పి ఒక పొజిషన్ లో పెట్టిన వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి. అలాంటి సమానతత్వం లేని వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే వేస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్.